హలో వెల్కమ్ బ్యాక్ టు టింగురంగా. ఇవాళ కూడా మేము ఒక హైకింగ్ ట్రైల్కి వెళ్తున్నాము. ఆ ట్రైల్ ఏంటో చూపిస్తాను డైరెక్ట్గా, ఎందుకు చెప్పడం లాస్ట్ టైం లాగా. లెట్స్ గో. హలో గెయిన్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేము ఇవాళ ఈస్ట్ ప్యాలిసేడ్ స్టేట్ పార్క్కి వెళ్తున్నాం. ఇది మా ఇంటి నుంచి ఒక 40 minutes దూరంలో ఉంటుంది అండ్ శాండీ స్ప్రింగ్స్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, ఒక 10 minutes. మా బ్రదర్ని పిక్ చేసుకుని ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక సీక్రెట్ బ్యాంబూ ఫారెస్ట్ ఉందని చెప్పారు, అది ఎలా అయినా డిస్కవర్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో. సో పార్క్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. చాలా లష్ గ్రీన్గా ఉంది అండ్ మేము మార్నింగే వచ్చాం కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్. ఇక్కడ యాక్చువల్గా ఇది చట్టహూచి రివర్ బ్యాంక్స్ మీద ఉంది, సో రివర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఎంట్రన్స్ ఫీ జస్ట్ $5. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎవరు చెక్ కూడా చేయట్లేదు, సో మనం డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ కొంచెం ఇష్యూ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు ప్రాబ్లం లేదని చెప్పారు. సో మేము ట్రైల్ స్టార్ట్ చేసేసాము అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రైల్. యాక్చువల్గా మ్యాజికల్ ఫారెస్ట్లా ఉంది మొత్తం అంతా. ఇది కొంచెం దగ్గర. సో మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే 22 టు ఫోటో తీసుకున్నా దాన్ని. ఫోటో ఎందుకు రారా. సో మేము ఆ మ్యాప్ చూసుకుని ఇంకా కాన్ఫిడెంట్గా బ్యాంబూ ఫారెస్ట్ని వెతుక్కుంటూ బయలుదేరమాట, మమ్మల్ని ఎవర్రా ఆపేదని. మధ్యలో ఒక బ్యాచ్ కనబడి బ్యాంబూ ఫారెస్ట్ ఇటువైపేనా అని మమ్మల్ని అడిగారు. మేము వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్గా ఇటువైపే బ్యాంబూ ఫారెస్ట్, మమ్మల్ని ఫాలో అయిపోండి అని చెప్పాం. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రియలైజేషన్ ఏంటంటే ఇటువైపు వెళ్తే పార్కింగ్ లాట్ వస్తుంది తప్ప బ్యాంబూ అయితే రాదని చెప్పారు. ఇట్స్ బిట్వీన్ 22 And 17 and 19. I think 22 is this way. We just saw them. Okay, thank you. Are y'all going to the bamboo Yeah. forest? Yeah. Okay, so we did work in our way. Thank God we saw you. Thank God we saw y'all. Go ahead. She said something. You can go ahead. So is the Bible forest this way? Oh, I'm not sure. We were trying to find it. It was enough over there. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామా, ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇటు వెళ్ళాలి మనం. సో EP 25 ఇటు కదా, అటు కదా. అక్కడ మధ్యలో వాళ్ళు ఆగారు బోర్డు దగ్గర, ఆ బోర్డు దగ్గర నుంచి అటు వెళ్ళాలి. మనం తప్పు తీసుకొచ్చాం అయితే. మనతో పాటు ఇంకో బ్యాచ్ వచ్చింది కదా, వాళ్ళు ఇంకెవరినో అడిగితే రివర్ని ఫాలో అయితేనే ఈజియెస్ట్ వే అన్నారు. సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. నేను మాత్రం వీళ్ళని కాన్ఫిడెంట్గా ఇటే కరెక్ట్ రూట్ అని ఇంకా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను అన్నమాట ముందుకి. Off going that way. Oh, really? Yeah. What you want to do is go down to the river. Okay. Take a right. Oh, go all the way down the river. Okay. I think you're better. I mean, you can get there, but you have to go. సో ఆ తాతగారు చెప్పిన తర్వాత ఇంకా మేము కూడా రివర్ని ఫాలో అయ్యి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి మేము కూడా వెనక్కి వచ్చేసి రివర్ని ఫాలో అవుతూ ఇంకా బ్యాంబూ ఫారెస్ట్ని వెతుక్కుంటూ స్టార్ట్ చేసాం మళ్ళీ. చిన్న ట్రెజర్ హంట్లా ఫీల్ అవుతూ అలా అలాంగ్ ద రివర్ నడుచుకుంటూ వెళ్తున్నాము.
కానీ ఇక్కడ యాక్చువల్గా వ్యూస్ చాలా బాగున్నాయి. మేము ఇందాక వెళ్ళిన పాత్ ఎలా ఉందంటే కొంచెం కొండలా ఉండి అక్కడ కరెక్ట్గా ట్రైల్ కూడా ఇంత పెద్దగా లేదు నడవడానికి. సో అది కొంచెం రిస్కీగా ఉందని అనిపించింది. అండ్ తాత ఏదో మమ్మల్ని కాపాడాడని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మేబీ అది షార్ట్ కట్ ఏమో కానీ తెలీదు. బట్ వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఇంకా నడుస్తూ వెళ్తున్నాం. ముసలి తాత బిస్కెట్ వేసాడు. నేను షార్టెస్ట్ రూట్ లో తీసుకెళ్తుంటే అడవిలా ఉంది, చీకట్లా ఉంది. ఏంట్రా తాత భయపెట్టలేదు, తాత మామూలుగానే చెప్పాడు, నువ్వు భయపడ్డావు. విరూపాక్ష సినిమాలో తాత చెప్పాడంట తినకి, అటు వెళ్ళొద్దు, మీరు రివర్ మీద నుండే వెళ్ళాలి బాబు. అది అలాగే ఉండి ఆ దారి ఎంత మరి. ఇవాళ బ్యాంబూ ఫారెస్ట్ లేదమ్మా, దీనికి కూడా పార్ట్ 2 చేస్తాను నేను. ఇది ఓన్లీ రివరే. బ్యాంబూ, ఐ మిస్ యూ బ్యాంబూ. ఇట్స్ ఎ సీక్రెట్ బ్యాంబూ ఫారెస్ట్, అంత ఈజీగా కనుక్కోలేరు. యాక్చువల్గా చూపిస్తాను, నేను ఆ వీడియో తీయలేదు. 20 minutes బ్యాక్ ఒకళ్ళేమో తాతగారు దైవాంశ సంభూతుల్లాగా వచ్చి నన్ను కాపాడారు, అడవిలోకి తీసుకెళ్ళిపోతుంటే అంట. 20 minutes తర్వాత ఇప్పుడు తాత వేసాడుగా మనకు బిస్కెట్. సో తాత మాకు బిస్కెట్ వేసిన ఇది కొంచెం లాంగ్గా ఉన్నా కూడా వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రివర్ మీద కయాకింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇది యాక్చువల్గా ఇంత లాంగ్గా ఉండేసరికి మాకు ఆల్మోస్ట్ ఇంకా 4 miles కవర్ చేస్తే కానీ బ్యాంబూ ఫారెస్ట్ రాదు అని మేము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాక మాకు అర్థమైంది. సో ఇంక ఇది ఇప్పుడు అయ్యేది కాదు, ఇది చాలా స్ట్రెనస్ అయిపోతుంది అని మేము ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేసాం, నెక్స్ట్ పార్ట్లో చేద్దామని. కానీ ఇటు వచ్చి యాక్చువల్గా మంచి పని అయింది. లైఫ్లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫర్ ఆర్ గుడ్ అన్నట్టు ఇక్కడ వ్యూస్ చాలా బాగున్నాయి అండ్ చాలా మెడిటేటివ్గా ప్లెజెంట్గా ఉంది. ఐ మీన్ యూ హ్యావ్ టు గో హియర్ టు ఎంజాయ్ దిస్. ఆ బర్డ్ని చూసేదా ఎంత బాగుందో, అసలు సూపర్ అనుకోండి. అది వ్లాగ్. బ్యాంబూ ఫారెస్ట్ చూద్దాం అనుకున్నాం కానీ ఐ థింక్ ఇక్కడ 2 ట్రైల్ హెడ్స్ ఉన్నాయన్నమాట. మేము రాంగ్ దగ్గర పార్క్ చేసాం. ఇక్కడ నుంచి కొంచెం చాలా దూరం ఉంది అది. అంటే దూరం అంటే చేయొచ్చు, బట్ విదిన్ ప్రిపేర్ ఫర్ ఇట్ మాట. ఒక 2 miles అనుకుని ఇది వచ్చాము. కానీ ఇది కొంచెం లాంగ్ ఉంది. సో పార్ట్ 2లో నేను బ్యాంబూ ఫారెస్ట్ కూడా కవర్ చేసి చూపిస్తాను. ఐ థింక్ పార్ట్ 2 ఓన్లీ బ్యాంబూ ఫారెస్ట్ కోసమే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టింగురంగా. Savannah.